నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రాత్రి అంటే మనందరికీ తెలిసిందే, ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్లో కానీ ఎక్కడ చూసినా ఒక టాపిక్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందన్నమాట. బెంగళూరు సమీపంలో రేవ్ పార్టీ అనేది జరిగింది. ఆ రేవ్ పార్టీలో చాలామంది తెలుగు సినీ ప్రముఖులు, హీరోలు, అదేవిధంగా చాలామంది మోడల్స్ తెలుగుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో దాంట్లో డ్రగ్స్ కానీ కొకైన్స్ కానీ చాలా భారీ మొత్తంలో పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అందులో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు కూడా ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అని మనతో పాటు మాట్లాడడానికి సినిమా దర్శకులు, నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు గారు అయితే మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. అంటే రేవ్ పార్టీ అంటే మనందరికి తెలిసిందే, ఇట్స్ నాట్ ఇల్లీగల్. బట్ కాకపోతే ఏంటంటే చాలామంది ఏమంటే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సినిమా ప్రముఖులు కానీ చాలామంది ఉన్నారు. సో డ్రగ్స్ కానీ కొకైన్స్ కానీ పెద్ద మొత్తంలో తీసుకున్నారు అంటున్నారు. అసలు మీకున్న తెలిసిన వివరాల ప్రకారం అసలు ఏం జరిగింది ఉంటుంది సార్? నాకున్న వివరాల ప్రకారం అక్కడ రేవ్ పార్టీ జరిగింది. నాకు తెలిసిన వివరాలు అనేవండి. నా శ్రీకాంత్ గురించి కానీ శ్రీకాంత్ ఉన్నాడు దాంట్లో, వీడియోలో కూడా కనపడుతుంది శ్రీకాంత్ మోహన్ చాటుకున్నట్టు. ఇవన్నీ చూసిన తర్వాత రేవ్ పార్టీ అనేది మామూలుగా ఇవాళ పేరు రేవ్ అని పెట్టారు, కానీ రేవ్ పార్టీ అని బర్త్డే పార్టీలు అని గెట్ టుగెదర్స్ అని గతంలో కూడా జరిగాయి. అవి మామూలుగా ఉండేవి. ఏదో సరదాగా డ్రింక్స్ ఆడటమో లేకపోతే ప్యాక్ ఆడటమో ఇలాంటి సరదా ఉండేది. ఇవాళ అక్కడ నుంచి డ్రగ్స్కి వెళ్ళింది. డ్రగ్స్కి వెళ్ళి దానికి రేవ్ పార్టీ అని ఒకటి స్పెషల్గా పెట్టి అందరూ అక్కడికి రేవ్ పార్టీకి వచ్చిన వాళ్ళు అందరూ డ్రగ్స్ తీసుకున్నారు అనేది ప్రాక్టికల్గా నిజం కాదు. అందులో వెళ్ళిన వాళ్ళు, ఆ పార్టీకి అటెండ్ అయిన వాళ్ళు కొంతమంది ఎవరన్నా ఉండొచ్చు. వాళ్ళు ఎవరు ఏంటని తెలియదు. అక్కడ ఉన్నారు కనుక ఇతను శ్రీకాంత్ కూడా తీసుకున్నాడు అనేది నేను విశేషంగా శ్రీకాంత్ నాకు ఇవాళ కాదు అతను సినిమా ఫీల్డ్లోకి వారసుడికి ఎంటర్ అయ్యి స్టార్ అవటం కాడి నుంచి అంతకుముందు భరత హీరోగా పెడితే రోజుల నుంచి కూడా మెడ్రాస్లో ఉండగా బాగా మిత్రుడు. మేము ఎప్పుడు రెగ్యులర్ ఆదివారాలు కలుస్తూ ఉంటాం, అలా ఉంటాడు. అప్పటి నుంచి తెలుసు కదా శ్రీకాంత్ జర్నీ ఫ్రమ్ డే వన్ నాకు తెలుసు కనుక శ్రీకాంత్ అలాంటి కాదు. అలాంటి ఇర్రెస్పాన్సిబుల్ గాను బ్యాడ్ హ్యాబిట్స్కి ఎక్కువ అలా అయితే అసలు కెరియర్ ఇంత ఉండేది కాదు. చాలా జాగ్రత్త పడి చాలా పద్ధతిగానే ఉంటాడు. లవ్ చేసినా కూడా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఎప్పటిదాకా సంసారం ఆర్టిస్ట్ ఏదో పెళ్లి చేసుకుని మళ్ళీ విడిపోవటాలు కూడా అలా కాకుండా ఒక గుడ్ అండర్స్టాండింగ్, గుడ్ లైఫ్ లీడ్ చేస్తున్నవాడే. అతను తీసుకుని ఉన్నాడు అని నేను నమ్మట్లేదు. అక్కడ ఉండొచ్చు, ఆ ఫ్రెండ్ ఎవరినో పిలిచి ఉండొచ్చు, కావాల్సిన ప్రాణమిత్రుడు అవ్వచ్చు, కావాల్సిన ఫ్రెండ్ నా బర్త్డే పార్టీ రేపు రావాలి అని ఉండొచ్చు. కాదని లేక ఓకే ఫ్రీగా ఉన్నాం కదా సరదా కొంచెం రిలాక్స్ అవుతామని వెళ్ళి రావచ్చు. ఈ ఎలక్షన్ హడావిడి అంతా ఉంది, అక్కడ కొంచెం ఫ్రీగా ఉన్నాం అని వెళ్ళి రావచ్చు. అంతేగాని అతను తీసుకున్నాడు హేమ ఉందని అనేసి రోమర్ అనేసారు. హేమ వీడియో రిలీజ్ చేసింది నేను ఇక్కడే ఉన్నానని. అట్లా శ్రీకాంత్ కూడా ఉన్నాడు. ఆ ఫంక్షన్లో 100 మంది ఉంటారమ్మా. 100 మందిలో 100 మంది డ్రగ్స్ తీసుకున్నారు అనేది వాస్తవం కాదు. ఎవరో గ్రూప్ అందులో వచ్చిన వాళ్ళు ఎవరో మన తెలుగు వాళ్ళ లేదా అక్కడ లోకల్ కర్ణాటక వాళ్ళ ఫ్రెండ్సా, అతను ఎవరైతే పార్టీ ఇచ్చారో అతని ఫ్రెండ్సా ఎవరు ఉంటారు. కానీ నా ఉద్దేశంలో రేవ్ పార్టీ ఈజ్ నాట్ ఇల్లీగల్. దాంట్లో ఆ రేవ్ పార్టీలు జరిగే అట్మాస్ఫియర్లో యాక్టివిటీస్లో ఏదైనా ఇల్లీగల్ ఈ డ్రగ్స్ ఉండొచ్చు. అది డెఫినెట్గా ఎవరో ఏంటని పట్టుకుంటారు. కానీ ఈ లోపల మనం తెలుగు ఇండస్ట్రీ మొత్తం అక్కడ ఉంది. తెలుగు ఇండస్ట్రీ ఈ రూమర్స్ అనవసరం. తెలుగు ఇండస్ట్రీలో శ్రీకాంత్ అలాంటి వాడు కాదు. నాకు తెలిసి 100% నేను చెప్పగలను. శ్రీకాంత్ అలాంటి యాక్టివిటీస్కి దూరంగా ఉంటాడే తప్పితే దాన్ని బుధాన్ని వేసుకుని ఉన్నాడు. సో 100 మంది ఉన్నప్పుడు ఎవరు 4 రూమ్లోనూ తీసుకుని ఉండొచ్చు. దాని మీద పోలీసులు రావచ్చు. పొద్దునే వచ్చారు, రాత్రి పడుకుని లేచినాక అందరూ తాగినట్టు లెక్క. అంతే కదా. ఇప్పుడు అదే తాడి చెట్టు కింద నుంచి నేను పాలు తాగానంటే నమ్మరు కదా. అట్లాగూ అనుమానం తప్పితే యాజ్ ఫర్ నేనే కాదు, శ్రీకాంత్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా అతను ఇలాంటి యాక్టివిటీలో పాల్పంచుకుంటాడనేది నమ్మరు. ఓకే, ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ రేవ్ పార్టీస్ అంటే బెంగళూరులో జరిగిన సమీపంలో ఆంధ్రాకు సంబంధించిన ఎమ్మెల్యే కాకని గోవర్ధన్ రెడ్డి గారు కూడా అక్కడ కార్ స్వాధీనం చేసుకున్నారు. దానిపైన ఎమ్మెల్యే అని కూడా రాసుంది, స్టిక్కర్ ఉంది. డెఫినెట్గా ఆయన పేరు ఏంటని క్రాస్ చెక్ చేస్తే ఆయన నేమే ఉందన్నమాట. సో దానికి ఏం చెప్తారు అంటే ఆయనే పార్టీకి అటెండ్ చేశారు, ఏమంటారు పిలిచారు అని కూడా చాలా సందర్భాలు చెప్తారు. బట్ ఆయన మాత్రం ఏమంటున్నారంటే కార్ నాది అక్కడ ఉండడం వల్ల నాది అవుతుందా అని అంటున్నారు. రిజిస్ట్రేషన్ మాత్రం ఆయన పేరు మీద ఉంది. దీనికి ఏం చెప్తారు సార్?
అంటే ఇప్పుడు కారు ఎమ్మెల్యే కారు ఏమవుతుందంటే ఎమ్మెల్యే కారు ఎమ్మెల్యేనే తిరుగుతాడో లేదా కారు ఎమ్మెల్యే సెక్రటరీ తిరగచ్చు, ఎమ్మెల్యే పిల్లలు తిరగచ్చు, ఎమ్మెల్యే ఫ్యామిలీ తిరగచ్చు, ఎవరైనా తిరగచ్చు. సో ఆ ఫ్రెండ్స్ కూడా తిరగచ్చు. సో ఎమ్మెల్యే ఏమన్నా అది వాస్తవాలు తెలియాలి. ఏమైనా అతని పేరు మీద బుక్ చేసేది అది తెలుస్తుంది. అక్కడ ప్రోగ్రామ్ ఆయన పేరు మీద బుక్ చేసింది. సో ఈ మైట్ హ్యావ్ అక్కడ బెంగళూరులో ఉన్న అతను ఇప్పుడు బుక్ చేయాలంటే కొన్ని మెంబర్షిప్లు దేంట్లో ఉండాలి. ఒకవేళ ఆ మెంబర్షిప్ ఉండొచ్చు అతనికి. మేమన్నా మెంబర్షిప్ ఉంటాయి కొన్ని మాకు కొన్ని క్లబ్ల్లో మెంబర్షిప్. సో మెంబర్షిప్ కూడా మేము బుక్ చేస్తే మా కన్సెషన్లో ఉంటుంది. బయట వాళ్ళు బుక్ చేస్తే వేరే రేట్లు ఉంటాయి. అంటే డిస్కౌంట్స్ ఉంటాయి, అరేంజ్మెంట్స్ ఉంటాయి. మెంబర్కి అనేటప్పటికి అరేంజ్మెంట్స్ అవి ఉంటాయి. సో అలాగూ నువ్వు మెంబర్ కదా బుక్ చేసి పెట్టు మా పార్టీ అని వాళ్ళు అడగచ్చు. అందుకు సో ఇవన్నీ టోటల్గా అందరూ అక్కడ తాగేసి తొందరలు ఆడేస్తున్నారు అంటాం కరెక్ట్ కాదు. ఉండొచ్చు డెఫినెట్గా. ఎలక్షన్ 3 జరుగుతుంది కనుక ఆ 2 స్టేట్స్లోనూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ 3 జరుగుతుంది. హాట్గా ఉంది, హీట్గా ఉంది, అంతా ఒకళ్ళొకళ్ళు అల్లలు కూడా. దీని మీద కొంచెం ప్రశాంతంగా పోదాం. బెంగళూరులో ఎలక్షన్ లేదు, ఓన్లీ ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లేవు. సో ప్రశాంతంగా అక్కడ కొంచెం ప్రశాంతంగా సరదాగా కొంచెం టైం స్పెండ్ చేద్దాం ఇక్కడ ఈ టెన్షన్లో అని కూడా వెళ్ళచ్చు. అందుకని అరేంజ్ చేసుకున్నాడు జాలీగా బర్త్డే పార్టీ అనో లేకపోతే ఎవరు గెట్ టుగెదర్ అనో చేసుకున్నాడు. దాంట్లో ఇది రావడం తప్పు. డ్రగ్స్ అని ఏర్పడటం మొదటి నుంచి కూడా ఉంది. బెంగళూరులో ఎక్కువ డ్రగ్స్. బెంగళూరులో కాస్మోపాలిటన్ సిటీ అయిపోయింది. బెంగళూరు చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది. ప్లస్ సాఫ్ట్వేర్ వ్యవస్థగా ఉంది అక్కడ. సాఫ్ట్వేర్ లైఫ్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. లైఫ్ ఎక్కువ అవుతున్న సాఫ్ట్వేర్ లైఫ్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఆ పర్సంటేజ్ పెరుగుతున్న కొద్దీ ఇలాంటివి కూడా పెరుగుతున్నాయి. వాళ్ళు టెన్షన్ ఫ్రీ అవ్వటానికి, రిలాక్స్ అవ్వటానికి. మేము పొద్దు నుంచి ఆ కంప్యూటర్ ముందు కూర్చొని వేడెక్కిపోతుంది, సో రిలాక్స్ అవ్వలేకపోతున్నాం అని దానికోసం అలవాటు చేసుకునేవాళ్ళు, టెన్షన్ ఫ్రీ అవ్వటం కోసం చేసుకునేవాళ్ళు ఆ ప్రొఫెషన్లో ఎక్కువ అవుతున్నారు. అది అందువల్ల కూడా బెంగళూరు మూలం అవుతుంది. సో హైదరాబాద్ ఇప్పుడు మొదలైంది, దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఈ కూడా బెంగళూరు సిటీ మీద కూడా కేంద్రం దృష్టి పెట్టాలి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేతిలో కన్నా కూడా కేంద్రం చేతిలోనే. ఎందుకంటే ఈ డ్రగ్స్ ట్రావెలింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి వచ్చింది నాకు ఇక్కడ ఏదో పట్టుకుంటాం కాదు, వచ్చాక పట్టుకోవడం కాకుండా అసలు ట్రావెలింగ్ ఇక్కడ కాదు. డ్రగ్స్ ఎక్కడో వస్తున్నాయి, ఫారిన్ నుంచి వస్తున్నాయి. అది ఎస్ఐ లాంటివి ఎప్పుడో సంస్థలకి, దేశ విరోధక సంస్థలకి అదే ఆధారం. ఎకనామిక్స్గా వాళ్ళకి ఆదాయం అదే. అందుకని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, దాన్ని తెప్పిస్తున్నారు. ఆ తెప్పించింది ఇట్లా వెళ్తున్నాయి. సో ఆ ఎక్కడ వస్తుంది ట్రావెలింగ్ అయినాక డెస్టినేషన్ చేయడానికి పట్టుకుంటాం కన్నా ఈ డెస్టినేషన్ రావడానికి ముందు ఎక్కడ మొదలైనవి అది పట్టుకోవాలంటే కేంద్రం నిఘా పట్టాలి. నిఘా గట్టిగా పట్టుకుంటేది అక్కడ కేంద్రం నిఘా ఫెయిల్ అవ్వటం వల్లనే ట్రావెల్ రాగలుగుతుంది దేశంలోకి. అన్ని మెడ్రాస్ వెళ్తుంది, చెన్నై వెళ్తుంది, బెంగళూరు వెళ్తుంది, హైదరాబాద్కి వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ఈ డ్రగ్స్ దంతా మొదలవుతుందంటే ఆ ఎస్ఐఎస్ఐ లాంటి టెర్రరిస్ట్ గ్రూపులు వాళ్ళు యాంటీ నేషనల్ గ్రూపులు. వాళ్ళకి దేశం ఏంటి, ఈ దేశంలో ఇలాగ చెడిపోతే వాళ్ళకి హ్యాపీ. వాళ్ళకి ఈ దేశంలో అన్నీ చెడిపోవాలి, యూత్ చెడిపోవాలి, ఆరోగ్యం చెడిపోవాలి, దేశ భవిష్యత్తు చెడిపోవాలి అని కోరుకునే సంస్థలు ఎస్ఐఎస్ఐ లాంటి సంస్థలు. సో వాళ్ళకి ఇదే ఆదాయం. వాళ్ళు దీన్ని తీసుకొచ్చి జనాలకు తోస్తున్నారు. దాన్ని అరికట్టాల్సిన బాధ్యత కేంద్రం అందుంది. కేంద్రం స్టెప్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఊరినే దొరికినప్పుడు ఇక్కడేదో బెంగళూరు దొరికింది అని అంటాం కన్నా అసలు దొరకకుండా చేయాల్సిన బాధ్యత మీది. అందుబాటులోకి తీసుకొస్తున్నారు, అందుబాటులో కళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఎందుకు వదిలేస్తున్నారు? వాళ్ళంటే పెద్ద మాఫియా అది. ఈ డ్రగ్ మాఫియా ఇంటర్నేషనల్ మాఫియా. ప్రాణాలు లేచిపోతాయి. వాడిని ఎవరినైనా మీరు యాక్షన్ తీసుకుంటే ప్రాణాలు లేచిపోతాయి. దానికి భయపడి ఆఫీసర్లు చూసి చూడనట్టు మరీ డేరింగ్గా ఉంటే వెళ్ళటం లేకపోతే అలా జరుగుతుంది. ఇవన్నీ కూడా కేంద్రం నిఘా పెంచాలి, జాగ్రత్త చేయాలి. అప్పుడే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే హేమ గారు మీరు ఇందాక అన్నట్టు హేమ గారు కూడా ఆల్మోస్ట్ ఏమంటారు ఆవిడ రేవ్ పార్టీలో ఉండి కూడా ఏమంటారు రాశారు, అంటే ఉన్నది అని చెప్పేశారు. ఏంటంటే ఆమె నేను లేను ఇక్కడ ఫామ్ హౌస్లో ఉన్నానని కూడా క్లారిటీ ఇచ్చింది.
బట్ మీకేమన్నా ఐడియా ఉందా సార్ ఇంకా వేరే వాళ్ళు లేకపోతే హేమ గారు ఇలాంటి మేబీ ఇలానే శ్రీకాంత్ గారు అయ్యి ఉండొచ్చా మేబీ ఆయనతో పోలిక లేదంటే ఆయన ఉన్నారనే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఆయన పార్టీలో ఉండొచ్చు డెఫినెట్గా నేను 100% రాసిస్తాను నా కాన్ఫిడెన్స్ అంటే శ్రీకాంత్ వాళ్ళు జస్ట్ ఆర్టిస్ట్గా పరిచయంగా నాకు తన ఆర్టిస్ట్గా ఎదుగుటానికి మొదటి రోజుల నుంచి కూడా నాకు బాగా పరిచయం ఉన్న పిల్లాడు బాగా కలిసిమెలిసి తిరిగాము తను మెడ్రాస్లో ఉండగానే అక్కడ నుంచి హైదరాబాద్ ఇండస్ట్రీకి వచ్చినా కూడా భరద్వాజ్ అని హీరోగా ఇంట్రడ్యూస్ చేయటం ఆ తర్వాత అతను హీరోగా నిలదొక్కోవడం వారసుడు సినిమాతో స్టార్డమ్ రావటం ఇట్లా రకరకాలుగా అప్పటి నుంచి చూస్తున్నాం అతను జాగ్రత్త పరుడు సౌమ్యుడు ఈ హజార్ భుజాలు అనే క్యారెక్టర్ కాదు ఎక్కడైనా జాగ్రత్తగా తను కాపాడుకోవాలి తన ఫేస్ కాపాడుకోవాలి తన హెల్త్ కాపాడుకోవాలి తన కెరీర్ కాపాడుకోవాలి తపన పడేవాడు ఏనాడు ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ 100% నా ఉద్దేశం ఏంటంటే ఫంక్షన్కి వెళ్ళి ఉంటాడు అందరు రమ్మంటే సరదాగా వెళ్ళుంటాడు ఆ సరదాగా వెళ్ళాడు కానీ తను తీసుకున్నాడని నేను నమ్మను తను అంత డెలిబరేట్గా అంత డేరింగ్గా అలాంటి స్టెప్పులు తీసుకోవాల్సిన అవసరం లేదు తను కావాలంటే తను కావాలంటే తన ఇంట్లో హ్యాపీగా సైలెంట్గా చేసుకుంటాడు కదా అలాంటి కాదు కనుక నా ఉద్దేశంలో ఇది అదే అదిగో తోకంటే అదిగో పులి అన్నట్టు దొరికారు కనుక ఫేస్ కనపడింది ఆ వీడియోల్లో శ్రీకాంత్ రావటం శ్రీకాంత్ మొహం తిప్పుకుంటూ కనపడింది సో దాని మీద చెలవలు పొలవుగా వచ్చాడు రేపు పొద్దున్న తీసేసుకున్నాడు వాన్ చేసుకున్నాడు డాక్టర్ అవి కూడా చెప్పేస్తారు సో నా ఉద్దేశం అది కాదు ఉన్నారు జరిగింది వాస్తవం జరిగింది వాళ్ళు ఎవరినో శిక్షించడమో యాక్షన్ తీసుకుంటాం చేయాలి బట్ దాంట్లో శ్రీకాంత్ అంటాడు ఊరినే పార్టిసిపెంటే కానీ ఈజ్ నాట్ పార్టీలో పార్టిసిపెంటే కానీ డ్రగ్ పార్టిసిపెంట్ కాదు అని నేను గట్టిగా నమ్ముతున్నాను ఇంకా ఏంటంటే సార్ చాలామంది ఏంటంటే ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ వింటున్నాం ఈవెన్ డ్రగ్స్ తీసుకుంటున్నాం ఎందుకు అంటే టాలీవుడ్ని డ్రగ్స్ ఇలా వెంటాడుతున్నాయి అనుకోవచ్చు రీజన్ మెయిన్ రీజన్ టాలీవుడ్ వెంటాడుతుంటే చాలా మంది గతంలో కానీ అనేవాళ్ళు అవగాహన లోపంతో ఏదో ఒకటి టాలీవుడ్ని అనేస్తే ఇమీడియట్గా న్యూస్లోకి వస్తాయి తప్పితే పబ్లిక్ ఫిగర్ పర్సనాలిటీస్ కనుక ఇప్పుడు డ్రగ్స్ ఎక్కడ జరుగుతున్నాయమ్మా మీరు చూడండి పబ్బుల్లో పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో దానికి ఎవరు ఓనర్సు దానికి పార్టిసిపేట్ చేసేవాళ్ళు మీరు ఒకసారి స్టడీ చేస్తే పబ్బుల్లో వెళ్ళేవాళ్ళు ఎవరయ్యా రిచ్ పీపుల్ రియల్ ఎస్టేట్ వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ పిల్లలు అంతేకాదు సినిమా వాళ్ళ పిల్లలు ఎవరన్నా చూసారా ఎప్పుడు చూసారా సినిమా వాళ్ళ పిల్లలు ఎక్కువ ఉంటాం 10 మంది దొరికితే అందులో ఎవడో సినిమా కనెక్షన్ ఉన్నాడో ఒకడు ఉంటాడు టాలీవుడ్ అని వాళ్ళని ఎవరిని అంటానికి వాళ్ళు ఎవరో తెలియదు పలా సుబ్రహ్మణ్యం కొడుకు అన్నాను ఎవరికి తెలుసు సుబ్రహ్మణ్యం పెద్ద రియల్ ఎస్టేట్ అవ్వచ్చు పెద్ద వ్యాపారం అవ్వచ్చు ఎవరికి తెలియదు కానీ ఈ చిన్న ఆర్టిస్ట్ ఇక్కడ మామూలు ఆర్టిస్ట్ హేమ లాంటి ఆర్టిస్ట్ అందరికి తెలుసు హేమ అంటే ఉందనగానే అవునా హేమ తీసుకుని ఉంటుంది హేమ కామెడీ సినిమాలో యాక్ట్ చేయటం లేదు సినిమాలో యాక్టింగ్లో కామెడీలు రకరకాల ఒక స్టెప్ అడ్వాన్స్ అయి చేస్తారు దట్ డజంట్ మీన్ వాళ్ళు రియల్ లైఫ్లో చేస్తారని కాదు కదా సో అది సినిమా వాళ్ళ మీద ఎక్కువ ప్రచారం పబ్లిక్ ఫిగర్స్ కనుక వీళ్ళ మీద చేస్తే ఈవెన్ ఆఫీసర్స్ కూడా ఏంటంటే ఒక సినిమాను పట్టుకుంటే వాళ్ళు పెద్ద డ్యూటీ చేసేసినట్టు వాళ్ళ కలర్ ఇచ్చుకుంటారు పట్టేసుకున్నాం డ్యూటీ చేసేస్తారు రేవంత్ రెడ్డి అంటున్నారు చూడండి మేము చాలా కంట్రోల్ చేసాం అది ఇదిని ఏమి కంట్రోల్ చేసాం గంజాయి పండుతున్న పంటలు అలాగే ఉంటున్నాయి జరుగుతుంది ఏం చేశారు కానీ సినిమా వాళ్ళ మీద చేసేసి మేము ఐరన్ స్టెప్ తీసుకున్నాం ఇనపవాదంతో తొక్కేస్తున్నాం సినిమా వాళ్ళ మీద అనేటప్పటికి పబ్లిసిటీ డ్యూటీ చేస్తున్నారు వీళ్ళు ఆఫీసర్స్ ఎంత సిన్సియర్గా చేస్తారో మనం అనుకోవాలి అది కాదు సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు చెప్తే రియల్గా సినిమా ఫీల్డ్లో 1% కూడా ఉండరు 1,00,000 మంది సినిమా వాళ్ళలో ఉంటే అది డ్రగ్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఏ స్ట్రెస్ మీదో ఏ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీదో ఇది ఒకటి టెన్షన్ మీదో తీసుకున్నాడు ఒకళ్ళు ఇద్దరు అంతే చెప్తే సినిమా వాళ్ళు అప్పుడెప్పుడు రజనీకాంత్ ఒకప్పుడు తీసుకున్నాడు అన్నారు ఎందుకు తీసుకున్నాడంటే ఆయన ఫైట్స్ గిట్స్ స్ట్రెయిన్ కోసమని ఆ స్ట్రెయిన్ రిలాక్స్ అవ్వడానికి తెలియక తీసుకున్నాను ఇప్పుడు అది ఇలాంటి డేంజరస్ నాకు మానేశారని కూడా చెప్పాడు ఆయన గతంలో ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం సో అట్లా ఆరంభంలో సినిమా వాళ్ళకి కాస్త ఆ ఫైటింగ్స్ అప్పుడు అట్లప్పుడు హెవీ స్ట్రెయిన్ దానికోసం ఏదో ఒకళ్ళిద్దరు అలవాటు పడ్డారు అమ్మాయి ఇది చాలా డేంజర్ మనకు వద్దనుకుని మానేసుకున్నారు ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు 100 మంది ఆర్టిస్టులని లెక్క చూసుకుంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు
అలాగే టెక్నీషియన్స్లో ఒకళ్ళు ఇద్దరు తప్పితే ఇండస్ట్రీ మొత్తం అనేది తప్పుడు మాట. అనేవాళ్ళని పబ్బులకి వెళ్ళండి చూడండి, రేవ్ పార్టీలు జరిగే చోటుకి వెళ్ళండి చూడండి. రేవ్ పార్టీలు ఎన్ని జరుగుతున్నాయి, ఎన్నింటిలో ఇలా జరుగుతున్నాయి. అసలు రేవ్ పార్టీ అదే ఏంటి సార్, అసలు రేవ్ పార్టీలు ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ట్రెండ్ అంటే ట్రెండ్ అవటం కన్నా బాగా ఈ మధ్య ఇదివరకు ఉన్నాయి పెద్ద పబ్లిసిటీ, దానికి పెద్ద పబ్లిసిటీ ఉంటుంది. సోషల్ మీడియా పెరగబట్టి గతంలోనే ఉన్నాయి ఈ బర్త్డే పార్టీలు అంటారు వెళ్ళటాలు సరదాగా. అప్పుడు మందు పార్టీలు ఉండేది. అప్పుడు ఇక్కడ మెడ్రాస్లో ఆ రోజుల్లో మేము మెడ్రాస్లో ఇది ఉండేది, మద్యపాన నిషేధం ఉండేది. కార్డు ఇస్తేనే కార్డు ఇచ్చేవారు. కార్డు ప్రకారం లిమిటెడ్గా నెలకు 12 బీర్లు లేదా 2 ఫుల్ ఇలా ఉండేవి. అప్పుడు ఏం చేసేవారు, పార్టీలు పెట్టుకోవాలంటే తడాకు వచ్చి పెట్టుకునేవాళ్ళు. మెడ్రాస్ దాటినాక తడ బార్డర్ అనమాట. ఆ బార్డర్లో వచ్చి సరదాగా పార్టీలు పెట్టుకుని మళ్ళీ వెళ్ళేవారు. సో అట్లా ఉండేది. ఇది పార్టీలు అప్పుడు ఉండేవి. పార్టీలు అంటే అప్పుడు ఓన్లీ డ్రింక్సే. అప్పుడు ఇంత డ్రగ్స్ ఇంతగా పాతుకుపోయి రావడం లేవు. ఇప్పుడు డ్రగ్స్ వచ్చినాయి, అందువల్ల అంతే ఇంకేం కాదు. సో ఇంకోటి బేసిక్గా చాలామంది ఏంటంటే ఇప్పుడు మా మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం ఏంటంటే ఓన్లీ శ్రీకాంత్ గారు పక్కన పెడితే ఇంకా చాలామంది అంటే పొలిటీషియన్స్ కూడా యాడ్ అయ్యి ఉన్నారు అని అంటున్నారు. సో ఇందాక మీరు చెప్పినట్టు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కారు ఒకటి రిజిస్ట్రేషన్ అలా చాలామంది ఉన్నారు. బట్ వీళ్ళందరూ ఏంటంటే కొంతమంది తప్పించుకున్నారు, అంటే వెళ్ళిపోయారు, బట్ ఉన్న వాళ్ళనే పట్టుకున్నారు. సో దాంట్లో ఎవరైనా ఇంకేమైనా ప్రముఖులు ఏమైనా ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మీకు తెలుసా? డెఫినెట్గా శ్రీకాంత్ లాంటి ఆర్టిస్ట్ వెళ్ళాడు అంటే ఖచ్చితంగా మిగతా ప్రముఖులు ఉంటారు. ఈ ప్రముఖులు ఉన్న వాళ్ళందరూ కన్నడ వాళ్ళ, తమిళ వాళ్ళ, తెలుగు వాళ్ళ ఎంతమంది తెలియదు. దీంట్లో ఒక శ్రీకాంత్ ఫేస్ కనపడింది కనుక శ్రీకాంత్, మిగతా వాళ్ళు మనకు అంత ఫెమిలియర్ ఫేసులు కావు. మరి వెళ్ళిపోయిన వాళ్ళు ఫెమిలియర్ ఫేస్లు ఎవరెవరు ఉన్నారో మధ్యలో కూడా కొంతమంది మొహం మూసుకుని వెళ్తున్నారు. వాళ్ళు ఏ మొహం కనపడితే కానీ మనకు కన్నడంలో ఎవరో ఆర్టిస్ట్ తెలియదు. సో పెద్దవాళ్ళు ఉంటారు డెఫినెట్గా. వీళ్ళందరూ కూడా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు అయితే వెళ్ళిపోయి ఉండేవారు. కొంతమంది వెళ్ళిపోయారు చూడు, అలాగే వెళ్ళిపోయి ఉండేవారు. వీళ్ళు అక్కడ ఉన్నారంటే మనకి ఏదో వచ్చారు, ఇన్వెస్టిగేషన్ పోలీసులు వచ్చారు అని ధైర్యంగా కూర్చున్నారు. ఇదే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు అయితే దొరికేవాళ్ళు కాదు కదా. ఎట్లా కొట్టకి ఏదో ఎస్కేప్ అయ్యో లేకపోతే వాళ్ళు బయటకు వచ్చి కెమెరా ముందు కనబడేదాకా ఉండరు, ఏదో రకంగా ఎస్కేప్ అవుతారు, మేనేజ్ చేస్తారు కదా. అది లేకుండా బోల్డ్గా ఏంటి వచ్చి నిలబడ్డారు. ఆ నిలబడటం వల్ల మనం అనుకుంటున్నాం తప్పితే డెఫినెట్గా పెద్దవాళ్ళు ఉంటారు. అది మన తెలుగు ఇండస్ట్రీ గురించి సంబంధించి ఎంతమంది ఉన్నారు, పొలిటికల్ వాళ్ళు ఉన్నారు. గోవర్ధన్ రెడ్డి ఉంది కనుక ఆ పొలిటికల్గా ఉండుంటారు. శ్రీకాంత్ స్నేహితులు కొంతమంది ఉండొచ్చు. శ్రీకాంత్కి పొలిటికల్గా కూడా స్నేహాలు ఉన్నాయి. మామూలుగా ఆర్టిస్ట్ కనుక ఆర్టిస్ట్ నాకు డెఫినెట్గా ఉంటాయి. ఆ స్నేహాల మీద ఎవరిని కేసు ఉంటుంది. అందుట్లో డ్రగ్స్ తీసుకున్నారా వాళ్ళు అనేది తేలాలి. అది తెలియకుండా మనం వచ్చిన వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకున్నారు. పబ్బు కాదు కదా ఇది. పబ్బులో కూడా వచ్చిన వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకోరు. మామూలుగా డ్రింక్స్ తీసుకుని సరదాగా తినేసి వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఒక బ్యాచ్ ఉంటారు పబ్ డ్రగ్స్. అలాగే ఇందులో ఏ బ్యాచ్ డ్రగ్స్ తీసుకోవడం, ఆ బ్యాచ్ వెళ్ళిపోయిందా, వీళ్ళ పోలీసులు వచ్చేటప్పటికి వెళ్ళిపోయిందా లేదు, ఉన్నవాళ్ళు దొరికిన వాళ్ళు ఎవరు ఉన్నారో తెలియాలి. బట్ దాని మీద బేస్ చేసుకుని మొత్తం తెలుగు ఇండస్ట్రీ అక్కడ ఇరుగు ఉంది మొత్తం అన్నంత తప్పు. ఓకే, ఇంకోటి ఏంటంటే చాలామంది దాంట్లో తీసుకున్న వాళ్ళంటే బ్లడ్ టెస్ట్ చేయిస్తాం అంటే పోలీసులు, ఎలక్ట్రానిక్ పోలీసులు అక్కడికి వచ్చారు, వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేయిస్తాం. బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఈవెన్ ఇన్ కేస్ ఏమైనా పాజిటివ్ అంటే తీసుకున్నట్టుగానే ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఓకే, లేదు అంటే సైలెంట్గా పంపించేస్తాం అని కూడా చాలామంది చెప్పారు. బట్ ఒకళ్ళ ఉంటే ఎలాంటి శిక్ష పడవచ్చు? ఒకవేళ ఉన్నా కూడా ఆ చట్టం ప్రకారం ఈజ్ నాట్ దోషి, విక్టిమ్. ఆ చట్టం ప్రకారం తీసుకున్నవాడు దోషి కాదు, తీసుకున్నవాడు ఎఫెక్టెడ్ పీపుల్ కింద లెక్క చట్ట ప్రకారం. అతన్ని రీహాబిటేషన్కి పంపించడం తప్పితే అతన్ని జైల్లో పంపించడం లేదు. సప్లయరు హోల్డరు, సప్లై చేసిన వాడు డ్రగ్స్ చేతిలో పెట్టుకున్న హోల్డరు శిక్షార్హుడు. అంతేగాని యూజర్ ఈజ్ నాట్ శిక్షార్హుడు. వాడు ఎఫెక్టెడ్ పర్సన్ కింద లెక్క ఆ చట్ట ప్రకారం. ఈజ్ ఎఫెక్టెడ్, ఈ షుడ్ బి సెంట్ టు రీహాబిలిటేషన్. అంతే తప్పితే చట్ట ప్రకారం అది కనుక వాళ్ళ చేతుల్లో ఏమన్నా దొరికింటే, వాళ్ళ ప్యాకెట్లోనే వాళ్ళు దీంట్లో ఏదైనా దొరికితే తప్పితే లేకపోతే ఇప్పుడు షారూఖ్ ఖాన్ కొడుకును కూడా పట్టుకున్నారు, ఆ పార్టీకి వెళ్ళాడు, కానీ అతని దగ్గర ఏమీ దొరకలేదు, అతని దగ్గర ఏమీ లేదు, సప్లై చేయలే అతను దగ్గర స్టాకు లేదు. సో అందుకనే కేసు కొట్టేది. అట్లాగే వీళ్ళ దగ్గర ఏమీ లేదంటే
ఏం ఉండదు వీళ్ళ దగ్గర. ఒక పొరపాటున ఎవరి దగ్గరనా ఈ తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరి చేతిలో ఉన్న జేబులో చిన్న ప్యాకెట్ ఏదో దొరికింది అనుకోండి, అప్పుడు ఒకవేళ ఏమి లేదు బ్లడ్లో మాత్రం ఉంది అంటే దే విల్ బి వార్న్ అండ్ దే విల్ బి ట్రీట్మెంట్ కింద 15 రోజులు జడ్జి ఏమంటారు 15 రోజులు రీహాబిలిటేషన్ పంపించని అంటాడు. వాళ్ళ రీహాబిలిటేషన్లో దే లెట్ దెమ్ సఫర్. రీహాబిలిటేషన్ కొంచెం స్ట్రిక్ట్గా కూర్చోబెట్టి ఏం పెట్టకుండా ఎవరిని కలవకుండా చేస్తారు కదా, దాంతో కాస్త అమ్మో ఈ డ్రగ్స్ చేసి ఇలా దొరికితే ఇలా ఇంత దారుణం ఉంటుందా మన లైఫ్ అని అందుకని రీహాబిలిటేషన్కి పంపిస్తారు. అలాంటివి తప్పితే వాళ్ళని మీద శిక్ష చేయడానికి ఏముండదు. సో ఫైనల్గా ఈ రేవ్ పార్టీస్ అనేవి ఇప్పుడు ఉన్న కాలంలో జరుగుతూనే ఉన్నాయి, చాలామంది ప్రముఖులు ఇప్పుడు జరిగారు దీని మీద. అండ్ ఇంకోటి ఏంటంటే బెంగళూరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అన్నారు కదా, సో బెంగళూరులో జరిగింది. బట్ దీన్ని ఎలా టేకప్ చేస్తారు పోలీసులు? ఈవెన్ టీఎస్ గవర్నమెంట్కి ఏమైనా సంబంధం ఉంటుందా, లేదంటే అక్కడే ఇవి టేకప్ చేస్తారు? అక్కడే టేకప్ చేసి ఎక్కడ దొరుకుతారో అక్కడే. నేను అమెరికాలో వాడిని ఇక్కడ దొరికాను నన్ను వదిలేనంటే కుదరదు కదా, ఎక్కడ దొరికి అక్కడే డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుద్ది. కాకపోతే మన పోలీసులు కాదు, మన పోలీసులు శ్రీకాంత్ మనల్ని చూడగానే మన అయ్యో మన హీరో మన అంటారు, వాళ్ళకి అది ఉండదు. కానీ కొంచెం వాళ్ళు హ్యాండ్లింగ్ రెస్పెక్టబుల్గా హ్యాండిల్ చేస్తారు. ఇదే ఒక లాంగ్వేజ్ హీరో పెద్ద మనుషులు ఉన్నా హ్యాండిల్ చేస్తారు, రెస్పెక్టబుల్గా హ్యాండిల్ చేస్తారు. బట్ జరిగేది అక్కడే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా అంటే ఏంటంటే రేవ్ పార్టీస్ ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో జరిగినా కానీ కాకపోతే దొరికిన వాళ్ళల్లో ఏంటంటే శ్రీకాంత్ గారు కనబడుతున్నారని విజువల్లో కొంతమంది చెప్తున్నారు. బట్ ఆయన మాత్రం వెళ్ళొచ్చు కానీ తీసుకొని ఉండకపోవచ్చు అని చెప్పేసి అయితే 999 చిట్టిబాబు గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఈవెన్ చాలా మంది పార్టీస్కి వెళ్తారు తీసుకుంటారు, కానీ ఆయన నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను లేదు. ఇంకోటి హేమ గారిది కూడా మనం ఇంతకుముందు చూసాం. సో హేమ గారిది కూడా ఇక్కడే ఉన్నది, బట్ కాకపోతే మీడియా కథనాలు మాత్రం అలా రాశాయి. చాలామంది ఈవెన్ వాళ్ళు ఉండొచ్చు వెళ్ళిన వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరూ తీసుకోవాలని లేదని అయితే చెప్తున్నారు. ఆయనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనతో పాటు షేర్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇది మొత్తంగా అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకోటి అంటే ఇంకో కొన్ని గంటల్లో అయితే ఈ రేవ్ పార్టీస్ అసలు ఎవరున్నారు ఏంటి దాని బ్యాక్ ఎవరున్నారు అనేది మొత్తం అయితే తెలిసిపోతుంది. సో ఇది మొత్తానికి ఇవాల్టి స్టోరీ. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.